ఉత్తరాంధ్రకు పెట్టని కోట మత్స్య సంపద. తీర ప్రాంతంలో ఎక్కువ మంది దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో మత్స్య సంపదను ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మత్స్య సంపదను సద్వినియోగం చేయడం ఎలా? మత్స్య సంపద ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో 2 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమా? ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న గేదెల శ్రీనుబాబు చేస్తున్న సూచనలేంటి? మత్స్య సంపదను ఒడిసి పట్టుకోవాలంటే ఏ విధమైన కార్యాచరణ అవసరమో తెలుసుకోవాలంటే వాట్ ది స్టోరీ. ఉత్తరాంధ్రను పాలకులు పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతం అనాదిగా వెనక్కు నెట్టివేయబడుతోంది. ఉద్యోగాలు లేక, వ్యవసాయానికి అనుకూలతలు లేక రైతులు, నిరుద్యోగులు, చేపల వేట గిట్టుబాటు కాక మత్స్యకారులు వలస వెళ్లిపోతున్నారు. 1,30,00,000 మంది జనాభా ఉండాల్సిన ఉత్తరాంధ్రలో గడిచిన 20 ఏళ్లలో దాదాపు 30 లక్షల మంది వలస వెళ్లిపోయిన పరిస్థితి. ఉత్తరాంధ్ర మత్స్యకారుల బాధలు వర్ణనాతీతం. ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది మత్స్యకారులు గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. ప్రభుత్వాలు పట్టించుకుంటే ఉత్తరాంధ్రలో మత్స్యకారుల వలసలను నిరోధించొచ్చని పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. మన రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 4 రాయలసీమ జిల్లాలను మినహాయించి మిగతా 9 జిల్లాలు సముద్ర తీర ప్రాంతం కలిగి ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లాలోని తడ వరకు 974 కిలోమీటర్ల సువిశాలమైన తీర ప్రాంతంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోని 2వ అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం గల రాష్ట్రం. దీనిలో సింహభాగం 40% అంటే 353 కిలోమీటర్లు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి శాతంలో మత్స్య పరిశ్రమ వాటా 42.9%గా ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల మత్స్య పరిశ్రమ నమోదు చేసిన గత వృద్ధి రేటు పరిశీలిస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో జిల్లాకు తేడా కనబడుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో మత్స్య సంపద వృద్ధి నికరంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా అభివృద్ధి అంతంత మాత్రమే. పారిశ్రామిక కాలుష్యం ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని చేపలను హరించేస్తున్నాయి. ఫలితంగా మత్స్యకారులు సముద్రంలో అనేక వందల కిలోమీటర్ల దూరం వేటకు పోతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన మత్స్యకార కుటుంబాలు పడవలు, వలలు కొనలేక ఈ వృత్తికి స్వస్తి చెప్పి ఇతర రాష్ట్రాలలో నిర్బంధ కార్మికులుగా చేపలు పడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో 3 ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మత్స్యకారులు ఏటా 14,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుతున్నారు. మత్స్యకారులు ప్రతి సంవత్సరం ఆగస్టు నుండి మార్చి నెల వరకు అతి తక్కువ వేతనంతో అనేక కష్టాలు కోర్చి కుటుంబ పోషణ కొరకు వలసలు పోతున్నారు. ఈ క్రమంలో వీరు పడవలలోని అనేక నెలలు స్నానం, తిండి, నిద్ర, కనీస సదుపాయాలు, వైద్యం అందక శారీరక మానసిక అవస్థలకు లోనవుతూ అనారోగ్యంతో పాటు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఆర్థిక అభివృద్ధిలో మత్స్యశాఖ గణనీయమైన పాత్ర వహిస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు ఈ రంగానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేంద్ర బడ్జెట్ 400 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. అలాగే దాదాపు 300 కిలోమీటర్లకు పైగానే సముద్రంలోకి చొచ్చుకెళ్లి చేపల వేట సాగించే మత్స్యకారులు 30,000 మందికి పైగానే గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్లారు. ఏటా 14,000 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న గుజరాత్లోని మత్స్య పరిశ్రమ వెన్నెముక ఉత్తరాంధ్ర మత్స్యకారులే. స్థానికంగా తాము వేట చేసి తెచ్చిన చేపలు దళారీల వలలో పడడమే తప్పించి తమ కడుపులు నిండకపోవడంతో వీరంతా గుజరాత్ వలస వెళ్లారు. మోటార్ బోట్లు కొనే స్తోమత లేక నాటు పడవల్లో వెళ్లి చేపల వేట చేయలేని నిస్సహాయ స్థితి. 100 కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణించి తెచ్చిన చేపలకు సరైన ధర రాక
దళారీలకే అమ్మాల్సిన దుస్థితి. ప్రభుత్వం చొరవ తీసుకుని మత్స్య పరిశ్రమపై 10,000 కోట్లు పెట్టుబడి పెట్టగలిగితే 10 ఏళ్లలో ఈ రంగంలో 1,00,000 మందికి పైగానే ఉపాధి కల్పించే అవకాశం ఉందని గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. దళారీలు లేకుండా మత్స్యకారులే నేరుగా చేపలు ఎగుమతి చేసుకునేందుకు గుజరాత్ మాదిరిగా వీలు కల్పించి, అలాగే విలువైన చేపలు నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే ఆదాయంలో గుజరాత్ని మించిపోతామని గేదెల శ్రీనుబాబు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ చూపి తగిన ఏర్పాట్లు చేస్తే దేశంలోని ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపదలో గణనీయమైన అభివృద్ధి సాధించగలమని శ్రీనుబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మత్స్యకారులకు అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు శ్రీనుబాబు. తుఫాన్ల సమయంలో నష్టపోయిన మత్స్యకారులకు వలలు, నిత్యావసరాలు అందిస్తూ మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. గేదెల శ్రీనుబాబు పల్సస్ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నడుం బిగించారు. విద్య, వైద్య, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగాలలో ఉత్తరాంధ్ర ఏ విధంగా వెనుకబడింది, ఏ కార్యాచరణ పథకాలు అమలు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది అనే అంశాలపై గేదెల శ్రీనుబాబు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ప్రభుత్వాలు చేయని పనులు సైతం ఒక సంస్థ ద్వారా గేదెల శ్రీనుబాబు చేస్తుండటంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో గేదెల శ్రీనుబాబు అంటే ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా మన్ననలు అందుకుంటున్నారు. ఒక వ్యక్తిగా ఇంత చేస్తున్న శ్రీనుబాబు అదే ప్రజాప్రతినిధిగా వస్తే మా బ్రతుకులు ఇంకా ఎంత బాగుంటాయో అని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితాలు బాగుపడాలన్నా, వారి వలసలు ఆగాలన్నా గేదెల శ్రీనుబాబు లాంటి వ్యక్తి చట్టసభల్లో ఉండాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చూడాలి మరి భవిష్యత్తులో ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితాలు ఏ మలుపులు తిరుగుతాయో అన్నది.